మావా నిన్న సండే జరిగిన ఎపిసోడ్ రీక్యాప్ అయితే కనుక అబ్బా అదుర్స్ అసలు ఎవరెవరికి డోస్ పడాలో ఎవరెవరికి గట్టిగా వార్నింగ్స్ కాదు మావా, వార్నింగ్ కన్నా మించి గట్టిగా వీళ్ళకైతే కనుక ఇవ్వాల్సిందే రా బాబు నాకు సార్ అన్న రేంజ్లో మామూలుగా లేదు మావా. ఒక్కొక్కళ్ళకి ఒక వీడియో చూపించి వాళ్ళకైతే కనుక థర్డ్ డిగ్రీ కాదులే కానివ్వండి, కొంచెం మాటల రూపంలో అయితే కనుక గట్టిగా బాణాలు అయితే గుచ్చారు చెప్పి అనిపిస్తుంది. ఈ మామ వీడియో మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో చెప్తాను నేనైతే కనుక. సో ఈ వీడియోలో మెయిన్గా మన పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, తనుజాని సపోర్ట్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా లైక్ కొట్టి చూడాలి మామ, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ ఉన్నారో, ఇమాన్యుయల్ ఆడిన ఆట విధానం కెప్టెన్సీ కంటెంటర్లో ఫేక్ అన్న వాళ్ళు కూడా ఫేక్ అని చెప్పి కింద కామెంట్ చేయండి మామ. సంజనాకి మాధురి గారికి జరిగిన ఇష్యూస్, దీని తర్వాత మాధురి గారికి సంజన గారికి జరిగిన ఇష్యూస్, సంజన గారికి దాని తర్వాత మన సుమన్నకి జరిగిన ఇష్యూస్, సంజనాకి రీతుకి మాధురి గారికి జరిగిన ఇష్యూస్ అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్ కట్గా మనం అయితే కనుక చూపించేద్దాం మామ. అసలు నిన్న రీక్యాప్ అయితే కనుక నాక్సార్ లుక్ అదరోప్యహ అనమాట. అసలు మామూలుగా లేదు మా లుక్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా చేశారు నాక్సార్ అయితే కనుక. ఆ డ్యాన్స్ కానీ ఆ స్టైల్ కానీ నాక్సార్ సూపర్ అనిపించారు. ఆ ఎంట్రీతోనే నాకు అనిపించింది ఖచ్చితంగా ఈరోజు అయితే కనుక వీళ్ళకైతే కనుక డోస్ పడబోతుందిరా బాబు అని చెప్పి. ఎందుకంటే కనుక కంటెంట్ టాస్క్లో ఒక్కళ్ళు కూడా క్లియర్గా లేదు. స్టార్టింగే దివ్య తనుజ ఆట పరంగా చూసుకుంటే కరెక్టే, బట్ సంజన గారు ఏంటంటే కనుక పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడతారు. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం, ఏం జరిగిందో ఏంటో డీటెయిల్గా మీకైతే చెప్తాను మామ. ఒక 20 minutes ఉంటుంది మ్యాక్సిమం, క్లోజ్ చేద్దాం. సో ఇది రణరంగం అన్న సాంగ్ అయితే ఇస్తారు, జరగాల్సిందే ఇక విధ్వంసం. ఆ సాంగ్ చూడండి, రణరంగం అని చెప్పి ఎందుకు వేసారు చూడండి. ఇక జరగాల్సిందే ఇంకా విధ్వంసం, ఇంకా స్టార్ట్ అయిపోద్ది విధ్వంసం, విజృంభణే ఒక మెసేజ్ ఇచ్చారన్న సాంగ్తో ఎంట్రీ. సూపర్ సార్ అబ్బా, నాకు సార్ అయితే కనుక సూపర్ డ్రెస్ అబ్బా, మాస్ పూరా మాస్. దీని తర్వాత హౌస్లో ఆడియన్స్ ఇద్దరు మాట్లాడారనమాట. సో శివ మూవీ November 17 ఓపెన్ అవుతుంది కదా, దాని గురించి కాసేపు మాట్లాడారనమాట. దీని తర్వాత మాధురి గారికి సాయి శ్రీనివాస్కి గొడవ అయింది అబ్బా. గొడవ ఏం లేదండి, మన సాయి శ్రీనివాస్ యొక్క మెయిన్ ఏంటంటే కనుక ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నాడంట. దట్టు ఏంటంటే రమ్య సాయి శ్రీనివాస్ క్లోజ్గా ఉంటున్నారన్న విషయం మాధురి గారు కొంచెం తీసుకోలేకపోయారంట. ఆ విషయం మీద అసలు వీళ్ళు అయితే కనుక పెద్ద మాటలు మాట్లాడుకున్నారు. మనం చూడండి ఏం మాట్లాడుకుని చెప్తాను. సాయి రమ్య దగ్గరికి వెళ్తాడనమాట, తనుజ దగ్గరికి కూడా వెళ్ళి మాటలు చెప్తున్నాడంట. అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నాడంట, వీళ్ళ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నాడంట. కామన్ సెన్స్ ఉంది అసలు మాధురి గారు మాట్లాడే మాటలు ఎంత, ఆవిడ సైలెంట్గా ఉంటున్నారు కానీ బాంబు బ్లాస్ట్ అయితే కనుక ఆవిడ కాపాడలేం. నాకు సార్ కూడా ఒకనొక సిచ్యువేషన్లో మీరు బయట తోపై ఉండొచ్చమ్మా, కానీ ఇది నా బిగ్ బాస్ హౌస్ కదా అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తారనమాట. సో కామన్ సెన్స్ ఉందా సాయి ఏమో, మీరు చెప్పండి వినడానికి, మీరు చెప్పింది వినడానికి నేను రాలేదని చెప్పి చెప్తాడనమాట. ఆవిడైతే కామన్ సెన్స్ ఉందా, నోరు అదపులో పెట్టుకో అయ్యి అని చెప్పి ఏంటంటో మాట్లాడతారు. ఆవిడైతే కనుక కొంచెం స్ట్రాంగ్గా వాయిస్ తగ్గించు అంటారనమాట మాధురి గారు అనమాట. వాయిస్ మీరు పెంచారండి నేను కాదని చెప్పి చెప్తాడు ఆయన. రమ్యాన్ని పిలిచి అంటున్నారనమాట మాధురి ఫుల్ సీరియస్ అవుతుంది అనమాట. రమ్య అండ్ సాయి గురించి మాట్లాడడానికి ఏంటో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా గొడవ అనమాట. చిన్న టాపిక్ అబ్బాయి ఏం లేదు, కాకపోతే కనుక సీన్ పెద్ద క్రియేట్ అయింది అనమాట. దీని తర్వాత లోపలికైతే కనుక ఒక సెన్సేషనల్ అదరహా అబ్బా ఏం ఉందరా బాబు, కార్ చూస్తే అనిపించిందామా. మారుతి సుజుకి వరల్డ్ వైడ్లో కూడా ఉన్న కొన్ని కంపెనీస్, ఇండియాలో మారుతి సుజుకి అనేది ది బిగ్గెస్ట్ బ్రాండ్ అనమాట, అది అందరికీ తెలిసిందే. సో మారుతి సుజుకిలో ఉండే కొద్ది ప్రీమియం వెహికల్స్ ఆల్రెడీ చాలా అంటే చాలా ఎక్స్పెండ్ అవుతున్నాయి. సో టెక్నాలజీ రిలేటెడ్ కూడా ఈవెన్ అదర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హుండాయి, వోక్స్వాగన్, దాని తర్వాత కియా, దీని తర్వాత ఎంజీ, సో ఇంకా కమింగ్ అప్ వార్ బ్రాండ్స్తో పాటుగా ఫస్ట్ మారుతి కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని చీప్ అండ్ బెస్ట్ కాకుండా, సో ఇప్పుడు ఏంటంటే అంతకుముందు చీప్ అండ్ బెస్ట్ అంటే మారుతి అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మారుతి కూడా ఉన్న ఫ్యూచర్స్ మామూలుగా లేదనమాట. ఆ ఫ్యూచర్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు డ్యూయల్ ఫ్యూయల్ అనమాట, పెట్రోల్ అండ్ సిఎన్జితో ఏదైతే విక్టోరియస్ వెహికల్ వస్తుందో సూపర్ అల్టిమేట్ విక్టోరియస్ అనమాట. కలర్ ప్రీమియంగా ఉంది మామ. అలై వీల్స్ అయితే లుకింగ్ ఆసమ్ అనమాట.
డైనమిక్స్ అంటే ఏవైతే ఏరోడైనమిక్స్ డిజైనింగ్ ఉందో వెహికల్ కూడా సూపర్గా డిజైన్ చేశారు. చూడడానికి అపీరియన్స్ లుక్ పరంగా చాలా అంటే చాలా మంది. లోపల యాంబియన్స్, సీటింగ్ కెపాసిటీ, సీటింగ్ కంఫర్ట్, స్టీరింగ్ హ్యాండిల్, దాని తర్వాత డాష్ బోర్డ్ షైనింగ్, దాని తర్వాత వెహికల్లో వాడిన ఆడియో క్వాలిటీ సూపర్ అని చెప్పాలి. అల్టిమేట్గా డైమండ్ ఎల్ఐ కట్స్ అయితే ఇచ్చారనమాట. డైమండ్ వీల్ ఎల్ఐ కట్స్ ఇచ్చారు మామ. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే కనుక. సో దీని గురించి మెయిన్గా చెప్పుకోవాలంటే కనుక ఇది అండర్ ఎస్సీఎన్జీ ట్యాంక్ ఉంటుంది అనమాట. దీనికైతే కనుక విక్టోరియస్ టోటల్గా అయితే కనుక మంచి ఫ్యూచర్. ఇది నెక్సాలో వదిలితే బాగుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇదైతే కనుక ఎరీనాలో వదలడం జరుగుతుంది అనమాట. సో నెక్సా ఏంటి ఎరీనా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎరీనా మారుతి సుజుకి స్ప్లిట్ 2 పార్ట్స్. నెక్సా అంటే ఏంటంటే కనుక న్యూ ఎక్స్క్లూజివ్ ఆటోమోటివ్ అనమాట. కొంచెం ప్రీమియం వెహికల్స్ అన్నీ కొంచెం నెక్సా ఛానల్ ఎక్కువ ఉంటాయి. సో ఎరీనాలో కూడా ఉంటాయి. కమాండ్ టు నెక్సా కొంచెం ఎరీనాలో కొంచెం తక్కువ ఫీచర్స్ ఉన్న వెహికల్స్ ఉండొచ్చు. లగ్జరీ పరంగా చూసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. బట్ విక్టోరియస్ మాత్రం మామూలుగా లేదు. నెక్సాని కూడా డామినేట్ చేసే విధంగా వెహికల్ అయితే కనుక డిజైన్ చేసినాము. దట్ ఈస్ అల్టిమేట్ ఎక్స్ట్రాడినరీ అనమాట. దాంట్లో ఉన్న ఫీచర్స్ గురించి కొన్ని పాయింట్స్ మన షోలో ఉన్న వాళ్ళు అయితే కనుక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మారుతిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ వెహికల్లో ఏంటి, సేఫ్టీ ఫీచర్స్, దాని తర్వాత వెనక టైల్ గేట్ హ్యాండ్ గెస్టర్స్ ఆప్షన్ ఉంది, అలెక్సా ఆటో వాయిస్ రికగ్నైజేషన్ ఉంది. సో ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. దాని తర్వాత వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ అంటే మీకు తెలిసింది ఆల్రెడీ బ్లోయర్ ఉంటుంది అనమాట ఫ్రంట్. సో ఫ్రంట్ 2 సీట్స్కి బ్లోయర్ ఇచ్చాడా, అన్ని సీట్స్కి బ్లోయర్ ఇచ్చాడా అంటే కొంచెం క్వశ్చన్ మార్క్. అది వెహికల్ పరంగా మనం చేద్దాం, ఎందుకంటే కనుక అది కూడా మన సబ్జెక్టే. మనం ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, దట్టు మారుతి సుజుకిలో ఐ ఆమ్ ద అడ్వైజర్ కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్ దాని గురించి ఉంది. సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత దాని గురించి కూడా వీడియోస్ నేను అప్డేట్ చేస్తాను. మెయిన్గా న్యూ వెహికల్స్ లాంచింగ్ మెకానిజం దాంట్లో ఉన్న దాని గురించి చెప్తాను. మనకు టాపిక్ అయితే డైవర్ట్ అయిపోతుంది, ఇంకా దాంట్లో గురించి వద్దు. సో ఇలా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. విక్టోరియస్ వెహికల్ గురించి కథం. సో ఇక్కడైతే కనుక రమ్య మాధురికి ఫేక్ బాండ్స్ రైట్ ఫేక్ బాండ్స్ అన్నారు రైట్. ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. ఇక్కడ చూడండి, అక్కడ ట్యాగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ట్యాగ్స్ తీసుకుని వాళ్ళ మెడలో వేయాలి. ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ మెడలో అయితే కనుక వేసి వీళ్ళు ఎందుకు ఫేకు ఏంటి అని చెప్పి డీటెయిల్గా చెప్పాలన్నమాట. సో డీటెయిల్గా చెప్పాలి. సో దాంతోపాటుగా చెప్పండి. చూడండి, రమ్య ఏమో మాధురికి వేస్తుంది అనమాట. రమ్య అయితే కనుక ఫేక్ బాండ్స్ అని ఎందుకు వేసిందో చెప్తాను చూడండి. 3-4 డేస్ చాలా బాగుంది. ఆవిడైతే కనుక ఆల్రెడీ వీళ్ళకి గొడవ అయిపోయింది కదా, దాని గురించి దృష్టిలో పెట్టుకుని వేస్తుంది. తనుజాన్ని నామినేట్ చేశారని రీజనా ఏంటి అని చెప్తారనమాట. ఫైనల్గా టాస్క్లో మనీ 800 ఉన్నాయి తన దగ్గర అయితే అని చెప్పి నాకు సార్ చెప్తారు. సో అవి నా దగ్గర ఉండడం కన్నా వేరే వాళ్ళకి ఇస్తే యూజ్ అవుతుంది అని చెప్పి తను వేరే వాడికి ఇవ్వడం జరిగింది. నాకు సార్ కూడా అదే చెప్తారు. సో అందువల్లే తను 0 పాయింట్స్తో టాస్క్ కంటైనర్గా పార్టిసిపేట్ చేయలేదనమాట. తనుజ గారు అయితే కనుక మాధురి గారికి ఇస్తారు. సో మాధురి గారికి ఇవ్వడం ఏంట్రా బాబు తనుజ అని చెప్పి నా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. చూడండి, ఇక్కడ ఫ్యూ వర్డ్స్ చెప్తుంది అనమాట. ఆవిడైతే కనుక ఈజ్ ఏ గుడ్ పర్సన్ సార్, మంచిగా ఉంటుంది. సో మ్యానిపులేటర్ అని చెప్పి బోర్డు వేసారనమాట. రమ్య మెడలో అమ్మో మామూలుగా లేదనమాట. రమ్య మెడలో వేసింది ఇక్కడ మ్యానిపులేటర్ అని చెప్పి. మ్యానిపులేటర్ అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక మాట ఏదైతే మాట్లాడుతున్నారో దాని గురించి అది అవ్వకుండా వెనక గుసగుసలు ఆడుతున్నారు మన గురించి. అది కరెక్ట్ అయితే ఓకే, అది కరెక్ట్ కాకుండా ఉంటే మనం మ్యానిపులేట్ చేసినట్టు అవుతుంది అనమాట. అంటే మాట అది కాకుండా వేరే తిప్పి మాట్లాడినట్టు అనమాట. సో రమ్య మెడలో వేసింది. సో తనుజ మాధురికి బెడ్ మీద జరిగిన టాపిక్ గురించి చెప్తుంది అనమాట. రైట్, బెడ్ మీద టాపిక్ అంటే వాళ్ళ గేమ్ రిలేటెడ్గా ఏదైతే డిస్కస్ చేస్తున్నారో దాని గురించి చెప్తుంది అనమాట. డీమాన్ కళ్యాణ్కి వేశారనమాట. సో చూడండి, ఇక్కడ బెడ్ టాస్క్ దగ్గర విషయం చెప్తాడనమాట. ఏమన్నాడు, బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నాడండి. బ్యాక్ స్టాపింగ్ అంటే ఏంటంటే కనుక ముందు ఒక మాట చెప్పడం, వెనక ఒక మాట చెప్పడం అంట. ముందు ఒకలా మాట్లాడతాడు, నేను లేనప్పుడు ఒకలా మాట్లాడుతానని చెప్తున్నాను అనమాట. ఇక్కడ తనుజాకి నామినేట్ చేయకుండా సంజనాకి నామినేట్ చేశాడన్న పాయింట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైజ్ అయింది. దాని గురించి వేరే చోట మనం డిస్కస్ చేద్దాము. అండ్ డిస్కషన్ మాట్లాడుతున్నారు. ఇక్కడైతే కనుక ఆ డిస్కషన్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో ఇక్కడ ఇమాన్యుల్ని అడుగుతారు అనమాట. రైట్, ఇక్కడ చాలా మందిని లేపుతారు మామ. ఇమాన్యుల్ని కూడా లేపుతారు. ఇమాన్యుల్ ఇక్కడ ఫేక్ గేమ్ ఆడాలని చెప్పి నాకు సార్ క్లియర్ కట్గా చూపించేస్తారు, ఏమాత్రం డౌట్ లేకుండా. నిజంగా అది ఇమాన్యుల్ అయితే కనుక ఫేక్ గేమ్ ఆడాలని చెప్పి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి మామ. ఎందుకు ఒప్పుకోకూడదంటే ఇమాన్యుల్ మనసులో ఏముందంటే కనుక తనుజాని నామినేట్ చేద్దామని ఉంది. అది తను నామినేట్ చేయకుండా వేరే వాళ్ళని నామినేట్ చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచించాడు. మంచిగా అంత బ్రిలియన్స్గా ఆలోచించాడు. చూడండి,
ఇంకా తనుజాకి దగ్గర ఉంది ఎవరు, కళ్యాణ్ కూడా ఇంకా బ్రిలియన్స్గా ఆలోచించాడు. నేను నామినేట్ చేస్తే అక్కడ నేను బ్యాడ్ అవుతానన్న ఉద్దేశంతోనే మళ్ళీ మనోడైతే కనుక సంజన నామినేట్ చేసి ఇంకా అసలు యాక్చువల్లీ మన ఇమ్మో యొక్క క్యాలిక్యులేషన్లు వేరే ఉండే, ఇంకా క్యాలిక్యులేషన్ ఇంకా సంజన గారిని నామినేట్ చేసి మారిపోయేసరికి మనోడైతే ఫ్రస్ట్రేషన్ గురైపోయాడు అనమాట. అక్కడే అడిగేస్తాడు, అందుకని నేను చెప్పింది ఏది నువ్వు నాకేం చెప్పావని చెప్పి మనోడైతే కనుక అడిగేస్తాడు అనమాట. అది ఇంకా ఆ మ్యాటర్ గాలికి చిరిగి చాట అంత అయిందనమాట. సో ఇమాన్యుయల్ అడుగుతారనమాట నాకు సార్ కూడా, ఇమ్ము స్లిప్ తీసుకొని స్లిప్ అయ్యాడా అని చెప్పి అడుగుతారనమాట కళ్యాణ్ని. సో మాట స్లిప్ అయ్యాడా కళ్యాణ్ అంటే, ఇమ్ము సెల్ఫ్ గేమ్ ఆడాడు సార్. అబ్బా ఎవడు సెల్ఫ్ గేమ్ అయ్యా ఆడింది, నువ్వు ఆడావు స్వామి, నీ తప్పు పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద రుదితే అట్లా కరెక్టే. పాయింట్ ఉన్నప్పుడు పాయింట్ మాట్లాడతాం మనం. ఇమాన్యుయల్ మంచిగా ఉన్నప్పుడు మంచిగా చెప్పాం, బ్యాడ్ ఉంటే బ్యాడ్ ఏం మాట్లాడతాం ఎవరైనా సరే. సో ఇక్కడ ఇమ్ము సెల్ఫ్ గేమ్ ఆడాడు, ఆ మాట వాస్తవం. దాని తర్వాత సంజనాని చేశాడని తనుజాని చేశాడని అనేసి అని చెప్పి నాకు సార్ అడుగుతారు. తనుజాని నామినేట్ చేశాడని చెప్పి తనుజాని నామినేట్ చేయలేదు అన్న కోపం మీద మాట్లాడుతున్నావా, లేకపోతే సంజనాని నామినేట్ చేశాడని చెప్పి కోపం వస్తున్నాను నీకు అని చెప్తే, అల్టిమేట్గా తనుజాని నామినేట్ చేయలేదనే సార్ తన పాయింట్లో ఏమైతే ఉన్నాయి అవి నేను వినాలని అనుకొని చేశానని చెప్పి చెప్తాను అనమాట. తనుజాని కూడా లిఫ్ట్ చేస్తారు ఇక్కడైతే కనుక. తనుజా చెప్తుంది కళ్యాణ్ దగ్గర దగ్గర బ్యాట్ చేయడానికి అనేసి ఇమ్ము స్లిప్ కళ్యాణ్కి ఇచ్చాడా. అబ్బో మామూలు లేదు ప్లాన్ ఇది పెద్ద ప్లానే అమ్మా, ఇది పెద్ద ప్లాన్ అనమాట. ఇమ్ము సేఫ్ గేమ్ ఆడాడు అనేసి క్లియర్గా ప్రూవ్ చేశారనమాట ఇక్కడైతే కనుక. నాకు సార్ క్లియర్ కట్గా మనోడైతే ఒప్పేసుకుంటాడు. ఒక ఏవి చూపిస్తారు ఇక్కడ వీడియో అయితే కనుక. ఇమ్ము కళ్యాణ్ గురించి మాట్లాడుకున్న ఏవి ఇక్కడ కళ్యాణ్ మాధురి నేలకేసి నీళ్ళేసి పెంచుతున్నారు రైట్. ఇక్కడ అబ్బా మామూలుగా లేదు మామ. ఇమాన్యుయల్ కళ్యాణ్ ఒక చోట మాట్లాడుకుంటారు మామ తనుజ గురించి. ఎరా నువ్వు ఎందుకు మొక్కని నీళ్ళేసి పెంచుతున్నావు, ఆ మాటకి అసలు తనుజాకి ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి ఇమాన్యుయల్ మీద. మామూలు కన్నింగ్ కాదు మనోడైతే కనుక. ఇమాన్యుయల్ అయితే కనుక మన కళ్యాణ్ని రెచ్చగొడదాము అన్న పాయింట్లో ఉన్నాడు మామ. కాకపోతే కళ్యాణ్ బాండింగ్కి 100% వాల్యూ ఇచ్చాడు మామ. తను ఎక్కడ ఎవరి మాటలు వినకుండా జెన్యున్గా నిల్చున్నాడు, సోల్జర్ అనిపించుకున్నాడు మామ. నిజంగా న్యాయం వైపు నిల్చుంటే న్యాయమే తనని నిలబెట్టిద్ది మంచిగా అని చెప్పి అగైన్ ప్రూవ్ చేసుకున్నాడు. మనోడైతే కనుక సూపర్ అల్టిమేట్ అనేది కదా, డౌటే లేదు. మనోడైతే కనుక ఫినాలే కప్పు కొట్టాల్సిందే, ఖచ్చితంగా కొట్టాల్సిందే అనమాట. దీని తర్వాత తనుజ కూడా మాట్లాడుతుంది. అండ్ చచ్చిపోయిన మొక్క అంటారు నాకు సార్ అనమాట. తనుజ నువ్వు లేవమ్మ చచ్చిపోయిన మొక్కను ఒకసారి అడుగుదాం అని చెప్పి నాకు సార్ తనుజని లేపుతారనమాట. ఇమ్ము కళ్యాణ్ ఫ్లిప్పర్. ఇమ్ము అయితే కనుక కళ్యాణ్ని ఫ్లిప్పర్ అని చెప్పి మెడలో వేస్తారనమాట. ఇక్కడ చీట్స్ దగ్గర ఆయన డిస్కషన్ అనమాట. అదే సార్ నేను చీట్ ఇచ్చాను తను లేపలేదని చెప్పి సంజన చేయడం నాకు ఏమాత్రం తీసుకోలేదు, అది కొంచెం సెల్ఫ్ గేమ్ ఆడాలని చెప్పి నాకు అనిపించిందని చెప్పి డీటెయిల్గా చెప్తాడు. ఓకే కూర్చొని అంటారు. రీతు మాధురి గారికి అబ్బా వీళ్ళకైతే కనుక అసలు ఒక రోజు మొత్తం కొట్టేసుకున్నారు మామ. రీతు కూడా కొంచెం ఫైర్ బ్రాండే. మన మేడం గారు మాధురి గారు అయితే కనుక ఫైర్ బ్రాండ్ కాదనమాట. ఆవిడైతే కనుక ట్రాన్స్ఫార్ అనమాట. పగిలిపోతే బ్లాస్ట్ అయితే మామూలుగా ఒక రేంజ్లో అనమాట. వీళ్ళకి గొడవల మీద గొడవలు జరుగుతూనే ఉన్నాయి మామ. ఒకానొక సిచ్యువేషన్లో గేమ్ దగ్గర మామూలుగా జరగలేదనమాట. చెప్తాను చూడండి. అప్పుడు ఆ రోజు బెడ్ దగ్గర కూర్చొని నేలకేసి కొడతా, నేను అదే కనుక బయట ఉన్నట్టు దగ్గర నేలకేసి కొడతా, నువ్వు నోరు అదుపులో పెట్టుకో, నువ్వే అదుపులో పెట్టుకో అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళైతే కనుక. ఇది ఒక గొడవ జరిగింది. అంతకుముందు అర్ధరాత్రి గుసగుసలు మాట్లాడుకోవద్దు ఇంట్లో అని చెప్పి పాత గొడవ ఒకటి ఉంది. అక్కడ కూడా నాకు సార్ మంచిగానే వార్నింగ్ ఇచ్చారు. సో ఏవైతే ఈ పాత గొడవలు ఇవన్నీ ఉన్నాయో మాధురి గారికి రీతుకి యాంటీ అబ్బా ఫుల్గా అక్కడ మాత్రం క్లియర్ కట్గా అయిపోయింది. దట్టు ఆవిడ ఓన్లీ తనుజ గారికే దగ్గర ఉండని చెప్పి ఈవిడైతే కనుక తీసుకోలేకపోతుంది 100%, అది మాత్రం డ్యామ్ షూర్. సో తనుజ గారితో బాండింగ్స్ వద్దని చెప్పి తనుజాతో బాండింగ్ పెట్టుకుందని చెప్పి రమ్య మేఘ కూడా క్వశ్చన్ చేస్తుంది ఆవిడైతే కనుక. ఇక్కడ గేమ్లో రీతు డబ్బులు పంచింది మ్యాటర్ ఉంది కదా మామ. యాక్చువల్లీ డబ్బులు ఏదైతే ఇవ్వాల్సింది ముందే ఇచ్చేసేస్తే బాగుండేది మామ. డీమాన్కి మంచి ఇంప్రెషన్ వచ్చేది. అలా కాకుండా లాస్ట్ అందరికి ఇచ్చిన తర్వాత కొంచెం ఏదో ఇవ్వాలా అని చెప్పి తనకి మాత్రం రీతు మీద డీమాన్కి ఇంకేం నమ్మకం ఉంటుంది, అల్టిమేట్గా ఉండదు కదా. సో ఇది జుట్టు పట్టుకొని ఇక చూడండి ఆవిడ ఒక మాట అన్నారు కదా, ఆ మాట ఏదైతే ఉందో జుట్టు పట్టుకొని నేలకేసి కొడతా అని చెప్పి మాధురి గారు రీతు చౌదరి అన్నారు. రీతు ఆ రోజు ఫుల్ ఎమోషన్ అయింది మా పాప. నిజంగా ఏడిపించకూడదు, తండ్రి వెళ్ళిపోయినా కదా.
సో ధీమాన్ని వెన్నుపోటు పొడిచిందా? అమ్మో, పొడిచిందా అంటే పొడిచినట్టే ఉంది అక్కడైతే కనుక. సో ఇక్కడ ఏంటంటే కనుక రీతు చౌదరి మన ఇమాన్యుల్ మాట్లాడుతుంది మామూలుగా లేదనమాట. ఇమాన్యుల్ ఇటు పక్క ఏమో కళ్యాణ్ని వేరే రకంగా చూస్తున్నాడు, రీతుని కూడా నువ్వు నీ ఆట ఆడని చెప్పి రీతుని కూడా కన్వర్ట్ చేస్తున్నాడు అనమాట. ధీమాన్ని వెన్నుపోటు పడిచిందా, ముందు ఇవ్వకుండా లాస్ట్లో ఇచ్చింది కదా అంటే నిజమే, ఆ మాట వెన్నుపోటు పడిచింది. నాకు సార్ ఫుల్ వార్నింగ్ టు మాధురి, మీరు హౌస్లో ఏమన్నా ఉంటే మీరు తోపు కాదని, మీరు బయట తోపు ఉంటే కానీ తోపు తురుము ఎవరాలు బయట చూసుకోండి, హౌస్లో కాదని చెప్తే ఆవిడ కూడా సారీ చెప్తారు, అంతా అయిపోయింది. సో రాము నిఖిల్కి చేస్తాడనమాట. రాము అయితే కనుక కొంచెం స్ట్రాంగ్ కదండి, ఆయన కొంచెం బోరింగ్ అనిపిస్తున్నాడు, ఆట కొంచెం కనిపించాలి. నేను వచ్చినప్పుడు హౌస్లో 2-3 డేస్ అలాగే ఉన్నాను సైలెంట్గా, సో తన ఆట ఇంకా బాగుంటుంది ఆడితే అని చెప్పి నాకు సార్ చెప్తారు, ఓకే అని చెప్పి చెప్తారనమాట నాకు సార్ కూడా. ఇక్కడ వీడియో తనుజ అండ్ రాము మీద కోపం పడిన వీడియో. నిజంగా మామ ఈ పాయింట్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువ మామ. తనుజాకి అంత పొగరు పనికిరాదు మామ. రాముతో పోల్చుకుంటే వీళ్ళందరూ ఎంత మామ, ఒక సాంగ్తో మనోడు ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాడు. తన యొక్క టాలెంట్ డ్యాన్స్లో సింగింగ్లో ఎంత టాలెంటెడ్ మామ. తన వయసులో అందరిలో చిన్నోడనే కానీ కోసి చేస్తాడనే కానీ తన నేచర్ అది. సో దాని మిస్టేక్ మనం పట్టడానికి లేదనమాట. తను ఏ రోజు సీరియస్గా మాట్లాడు, పాయింట్ వచ్చినప్పుడు కూడా కొన్ని పాయింట్లు మంచిగా మాట్లాడతాడు. కాబట్టి రీతు చౌదరి ఇద్దరు మనసు వాళ్ళు ఏదో పెద్ద తోపులామా త్రూలా ఫీల్ అవుతా మనోడిని తక్కువ చేసే మాట్లాడే విధానం అయితే కనుక అల్టిమేట్గా 100% రాంగ్. ఎందుకంటే కనుక ఒక తోటి కంటెస్టెంట్తో వాళ్ళు నడుచుకునే విధానం అది కాదు, పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. రాము ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు, వీళ్ళకే ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి రెచ్చిపోయి కనుక ఆ రాముతో నడుచుకునే విధానం డే 1 నుంచి నేను ప్రయత్నిస్తున్నాను. ఈవెన్ ప్రియా, శ్రీజ పర్లేదు, కొంచెం రాము క్లోజ్ ఉంటుంది. శ్రీజ వస్తే రాముకు ఇంకా మామూలు కాదనమాట, పెద్ద రేంజ్లో ఉంటుంది. చూడండి, ఒక మామూలుగా ఉంటుంది చూడండి ఇక్కడైతే కనుక. ఇక్కడ ప్రియా కూడా ఓకే పర్లేదు. వీళ్ళిద్దరే తనుజ ముందు నుంచి అసలు రాముని తక్కువ చులకన చేసి చూస్తూ ఉంటుంది మామ. అసలు చూడకూడదు కదా, కరెక్ట్ కాదు అసలు అది. అని అమ్మ ఎంత ఉందో రాము క్రేజ్ తెలుసా, వాడి గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నారు కానీ అక్కడ చేయడం కరెక్ట్ కాదు. తక్కువ చేసి అలా చిరాకు పడిపోయి ఏంటది పద్ధతి. సో ఇక్కడ రాము వీడియో అయితే చూపిస్తారు, తనుజ కోపడిన విషయం అనమాట. రాము మధ్యలో వచ్చాను ఆ రోజు, పాపం చాలా హట్టింగ్, నిజంగా చాలా హట్టింగ్ అనిపించింది. తను అయినా కూడా అలా చేసినారని చెప్పి వాళ్ళ మీద ఒక్క మాట కూడా మాట్లాడమా, నేనే వెళ్తాను సార్ నాకు అలవాటు అయిపోయిందని చెప్పి చెప్తాను సింపుల్గా. మళ్ళీ గొడవని ఎందుకు ఇష్యూ చేయడం చెప్పి, అది మంచి మనస్తత్వం. వీళ్ళు చేసింది కూడా ఒప్పుకోకుండా మళ్ళీ తప్పేం లేదు సార్ అన్నట్టుగా మాట్లాడుతున్నాను నాకు సంబంధం మా గోళ. సంజన గారు అయితే కనుక మాధురి గారికి చేస్తారు. ఇద్దరు ఆటం బాంబు 1 ఆటం బాంబు 2 మామ. ఇద్దరే, ఒకళ్ళు తక్కువ అని చెప్పలేదు, ఒకళ్ళు ఎక్కువ అని చెప్పలేదు, ఇద్దరే మామ. కానీ వీళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో ఇమాన్యుల్ కొంచెం సంజనాకి సపోర్టివ్గా మాట్లాడకుండా మాధురి గారు సపోర్టివ్గా మాట్లాడతాడు. గేమ్లో నా తరపున ఉన్న పర్సన్స్ని కూడా నా వైపు వచ్చే అని చెప్పి చెప్తే తన అయితే కనుక తీసుకులేకపోయిందంట. సో అందువల్లనే ఇన్సెక్యూర్ అనే దాంట్లో వేసిందనమాట. సో సంజన చెప్తుందనమాట రమ్య వైపు ఆడలేదు అనేసి కోపంగా తనకనమాట. సో లాస్ట్లో కెప్టెన్సీ టాస్క్ దగ్గర జరిగిన టాపిక్ కూడా మామ. ఎందుకంటే కనుక మాధురి గారు సంజన గారిని డామినేట్ చేస్తూ ఇమాన్యుల్ దగ్గర కొంచెం మాటలు వాడతారు. నేనే సంజన కాదు అది ఇది అని చెప్పి, నేనే సంజన కాదు ఏది పడితే చేయడానికి నాకు తెలిసి ఏం చేయాలి నాకేమని చెప్తే ఆవిడ కూడా సో మైండ్ యువర్ ఓట్స్ అని చెప్పి సంజన కొంచెం ఫైర్ అవుతుంది అక్కడైతే కనుక. దీని తర్వాత అడుగుతారు అక్కడ వాళ్ళు దొంగతనం చేశారండి, సుమన్ గారు ఏమో దొంగతనం చేస్తే మంచిగా అంటున్నారు సార్, ఏమనలేదు. నేను దొంగతనం చేస్తే అందరి ముందు బ్యాడ్గా టాలరేట్ చేస్తానంటే దొంగతనమే, కాకపోతే ఆట పరంగా చేశారని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. సో ఇంకో మాట కూడా అంటారు. సో సుమన్ అన్నేమో రాబిన్ హుడ్, మీరేమో 420 అని చెప్తారనమాట. ఆ మాట అక్కడ అవుద్ది. సో దివ్య అసలు ఇక్కడ సంజన ఎవరెవరిని ఏం చేసిందని చెప్పి క్లియర్ కట్గా అన్ని వీడియోలు చూపించారు మామ. దివ్య అని రోడ్డు రోలర్ అన్న మాట కూడా చూపిస్తారు. ఫుల్ సీరియస్, యాక్సెప్ట్ చేయను నేను, మీకు సారీ, మీకు తుడుచుకునే వెళ్ళిపోయే స్వభావం ఉంది, నేను మళ్ళీ సారీ యాక్సెప్ట్ చేస్తే మీరు మళ్ళీ అలాగే చేస్తారు అని చెప్పి చెప్తుందనమాట. ఆవిడ అనేసి మళ్ళీ అలాగే చేస్తారు, నేను ఆవిడతో ర్యాప్ ఉండాలని అనిపించుకోవట్లేదు అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇంకో సిచ్యువేషన్, ఇంకా ఒక సిచ్యువేషన్లో కూడా సంజన గుడ్ అని చెప్పి చూపిస్తారు మాకు వీడియో. మేమేంటి మా క్లాస్ ఏంటి, మనం వాళ్ళ మీద గేమ్ అంటే ఇద్దరు టీమ్స్ మధ్య గేమ్లో మేము అలా దౌర్జన్యం చేసి ఆడాలనుకుంటున్నది ఏదో సంజన గారు వాళ్ళ గురించి మంచిగా ఆలోచించి మాట్లాడతారనమాట. అది బ్యాడ్గా టోలరేట్ చేస్తారు ఎవరు, మన కళ్యాణను దివ్య.
అది క్లియర్గా చూపిస్తారు. ఇప్పుడు చెప్పమ్మా దివ్య అని చెప్పి చెప్తారనమాట. నాదే మిస్టేక్ సార్, నేను అలా ఆ పొజిషన్ ఏంటి క్లాస్ అని వేరే పార్షియాలిటీగా మాట్లాడితే నేను తట్టుకోలేకపోయాని చెప్తారనమాట. అండ్ సంజన గారు చూపించారు దివ్య కళ్యాణ్ అక్కడ మాట్లాడిన వీడియో ఇదే నేను చెప్పింది ఇప్పుడైతే కనుక. సో దాని తర్వాత తొక్కలో కెప్టెన్ అంత ఇష్యూ చేశారు మా ఆవిడైతే కనుక. ఇక్కడ మెయిన్గా దివ్యాని తనుజని బ్యాట్ చేద్దాం, కెప్టెన్స్ని బ్యాట్ చేద్దాం. తట్టు సుమన్ ఉన్నాడు. సుమన్ అన్న ఏం చేస్తాడు, దివ్యాకి సపోర్ట్ చేస్తాడు లేదంటే సుమన్ అన్న ఖచ్చితంగా దివ్యాకి సపోర్ట్ చేస్తాడు. బర్నీ అన్న ఉన్నప్పుడు వాళ్ళందరూ ఒక టీం కదా. సో ఈ సంజన గారు ఏమంటారు, 4-5 రోజుల నుంచి అసలు చెత్త అయితే తీయట్లేదు, 2-3 రోజుల నుంచి అంత చెత్త ఉందని చెప్పి నేనే చేసేస్తా. ఆల్రెడీ గౌరవ్ సుమన్ అన్న వచ్చి అడ్డుపడినా కూడా సుమన్ అన్న వచ్చి చెప్తానంటే నేనేమన్నా పియ్యానా అని చెప్పి కవర్ అయితే కదా ఇసుకు కొడతారు. ఆవిడ అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. సుమన్ అన్న ఏం మాట్లాడు. దాని తర్వాత నాకు సారు ఇమాన్యుల్ని అడుగుతారనమాట, ఎవరిని చూసి మీ మమ్మీతో ఇలా ఇవన్నీ చూసి మీ మమ్మీతో ఇలా ఉంటామని అడుగుతానమాట. ఇమ్ము సేస్ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటానని చెప్తానమాట. దాని తర్వాత గౌరవ్ అయితే కనుక సంజన గారిని వేస్తాడు. కళ్యాణ్ అయితే నిఖిల్ని చేస్తాడనమాట. కొంచెం వాళ్ళిద్దరికి ముందు నుంచి పడట్లేదు, అది ఇన్విజిబుల్గా ఉంటున్నారు సార్ ఆయన గేమ్ ఆడాలని చెప్పి చెప్తాడనమాట. సో దీని తర్వాత ఎందుకు అన్నాడంటే నువ్వు వేరే రకంగా ఆలోచించి అన్నట్టుగా ఉంది. ఇక్కడ తనుజాతో నిఖిల్ కొంచెం క్లోజ్గా ఉంటున్నాడని చెప్పి ఆ రోజు సంజన గారు అయితే కనుక కొంచెం బరస్ట్ అయ్యారు కదా. ఆల్రెడీ ఆ రోజు పొద్దున్నే కిచెన్ దగ్గర పెద్ద గొడవ అయిపోయింది. సో అది దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. దివ్య అయితే కనుక రాముని చేస్తారు అనమాట, స్టూపిడ్ అని చెప్పేసి. ఎందుకంటే కనుక గేమ్లో అన్ని చోట్ల గెలుపుతూ ఉంటాడు, ఏది పడితే అన్నీ వచ్చి ఎంటర్ అవుతూ ఉంటాడు అని చెప్పి. సో క్యాప్టెన్ టాస్క్లో జరిగిన విషయం గురించి చెప్పారనమాట దివ్య నిఖిత గారు అయితే కనుక. సో సాయి అయితే కనుక దివ్యాని వేస్తాడు. వీళ్ళిద్దరికి ముందు నుంచి ఫైట్ జరుగుతూనే ఉంది. మాధురి గారు సంజన గారు చేస్తారు. దీని తర్వాత ఆ కోపంలో ఏంటేంట్లో మాట్లాడుతుంది చూడండి. మాధురి గారు చెప్తారనమాట, సో నిఖిల్ తనుజతో బాగా క్లోజ్ అవుతున్నారనా లేకపోతే కళ్యాణ్ ఫీల్ అయ్యాడనా, ఇక్కడ కొంచెం కరెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో అందరిలో ఎక్కువ బోట్స్ ఎవరికి ఉన్నాయని చెప్తే ఇక్కడైతే కనుక మాధురి గారికి ఉన్నాయి బోట్స్. మాధురి గారి దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ ఎక్కువ పడినా ఓకే. దాని తర్వాత ఇమ్ము డిసైడ్ చేయాలన్నమాట. ఇక్కడ గోల్డెన్ బజర్ పవర్ అసలు మెడలో ఎవరి దగ్గర తీసేసుకుంటారనమాట, వాళ్ళ దగ్గర ఉన్న బజర్ ఏదైతే ఉందో తీసేసుకుంటారు. సో ఫిట్టింగ్ పెట్టేశారనమాట. ఇమ్ము డిసైడ్ చేయాలన్నమాట. ఇక్కడ మామూలు ఫిట్టింగ్ పెట్టలేదు. 6 మెంబర్స్ అంటే అసలు ఎవరికి మెడల్లో పడలేదో ట్యాక్స్ వాళ్ళకైతే కనుక అది ఆడే అవకాశం ఉంది. దాంట్లో కెప్టెన్ గౌరవ్ డ్రాప్, దీని తర్వాత ఇమాన్యుల్ డ్రాప్. రిమైనింగ్ 4 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సుమన్, రీతు, తనుజ, డీమాన్ వీళ్ళలో గోల్డెన్ బజర్ కొట్టేసే అవకాశం ఉంది. తనుజాకి వచ్చిందని చెప్పి టాక్. ఏవి కూడా నేను చూశాను ఈరోజు ఈవీలో తనుజానే గెలుస్తుంది. మంచిగా ఆడుతుంది. పజిల్స్ అవన్నీ పెట్టాలి. దాని తర్వాత ఒక బేకర్లో వాటర్ దింపి బాల్ బయటికి వదిలేస్తారు ముందు. అవన్నీ ప్రాసెస్, గేమ్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట. ఇక్కడ హౌస్లో అందరికీ ఒరిజినాలిటీ అని బట్టబయలు చేశారనమాట. మా మెయిన్ అయితే కనుక అది మామూలుగా జరగలేదు. ఎవరేంటి అని చెప్పి ఒకరికొకరు తెలిసేలా చేశారు నాకు సార్ అయితే కనుక డీటెయిల్డ్గా. అండ్ ఈ రోజు అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోతుంది మన రమ్య మోక్ష గారు. ఈరోజు సాయంత్రం ఏవి చూసి సాయంత్రం మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాం మామ, ఖచ్చితంగా మీకు నచ్చిద్ది. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొన్ని ప్రోమోస్ వస్తున్నాయి. సో ఆ ప్రోమోస్లో మంచి ప్రోమో ఏమైనా ఉంటే కంటెంట్ బాగుంటే ప్రోమో కూడా అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.